హలో హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో డ్రైవ్ చేస్తాను క్యాబ్. ఇప్పుడు వచ్చేసి మన ఈరోజు డేట్ వచ్చేసి 27 ఫ్రైడే సెప్టెంబర్. టైం వచ్చేసి 8:10 అవుతుంది. ఇప్పుడు డ్యూటీ అనేది లాగించేద్దాం. అంతకన్నా ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అది లైక్ చేయండి వీడియో, కానీ లైక్స్ అయితే చేయట్లేదు. లైక్స్ చేస్తే కొంతమంది వ్యూస్ అవుతుంది కదా వేరే వాళ్ళకి కూడా, అందుకు చెప్తున్నాను. ఇప్పుడైతే డ్యూటీ అయితే లాగిన్ చేద్దాం. ఓలా ర్యాపిడో అనేది, ఓలాలో వచ్చేసి కొంతమందికి ఇన్సెంటివ్ వదిలిండు అని అన్నారు. నిజమో కాదో అయితే తెలీదు, నాకైతే ఇన్సెంటివ్ ఏం రాలేదు. అది ప్రెజెంట్ అయితే ఇప్పుడైతే ఓలా ర్యాపిడో అనేది ఆన్ చేసుకుందాం. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఓలాని లాగిన్ చేస్తున్నా. నెక్స్ట్ ర్యాపిడో లాగిన్ చేద్దాం. ఓకే, ర్యాపిడో లాగిన్ చేసిన, ఓలా లాగిన్ చేసిన, ర్యాపిడో లాగిన్ చేసిన. కిలోమీటర్స్ 0 చేసేసుకుందాం. ఓకే, కిలోమీటర్స్ 0 చేసేసిన. ఇదిగోండి, చూద్దాం అయితే ఈరోజు ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతాం, ఎంత డీజిల్ అయితే, ఎంత అమౌంట్ అవుద్ది అనేది చూడాలి. ఇన్సెంటివ్ కొంతమందికి వదిలిండు అని వచ్చింది, అది నిజమో కాదో అయితే తెలియదు నాకు. మీకు ఎవరికన్నా ఐడియా ఉంటే చెప్పండి. నాకైతే ఇన్సెంటివ్ ఏమి ఇవ్వలేదు. అది ఓకే, మరి అయితే చెప్పేకంటూ ఏం లేదబ్బా. నా డైరెక్ట్ డ్యూటీ లాగిన్ చేసిన, ఇంకా ఏం పర్లేదు. ఓలా ర్యాపిడోలో రెండిట్లో ఏం పర్లేదు. చూద్దాం అయితే, తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను చెప్పాను కదా, ఈ మంత్ 30 లోపు 250 సబ్స్క్రైబర్స్ కానీ క్రాస్ చేస్తే ఈ మంత్లో ఎంత ఎర్న్ చేసినా, ఎన్ని రోజులు డ్యూటీ చేసినా, ఎంత డీజిల్ పోయింది, ఎంత మిగిలినాయి అనేది టోటల్ అనేది చెప్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాకు ఎంకరేజ్మెంట్ అనేది కావాలి కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా. ఇంకా 30 మెంబర్స్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. 4 days టైం ఉంది. 27 ఈరోజు, 4 days ఉంది. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు, 400 మెంబర్స్ వరకు చూస్తున్నారు. అట్లా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అది ఓకే, మరి అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను మీకు. ప్రజెంట్ అయితే రైడ్ అయితే ఏం పర్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి వీడియోకి అనేది. ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 10:30 అయింది. 3 రైడ్స్ అయినాయి. 8కి స్టార్ట్ చేసిన, 10:30 అంటే 2.5 hours అయిపోయినాయి. 3 రైడ్స్ అయినాయి. అమౌంట్ వచ్చేసి 500 వరకు అయింది. ఓలాలో ఒక రైడ్ అయింది, ర్యాపిడోలో 2 రైడ్లు అయినాయి. చూపిస్తా చూడండి. ఓలాలో లొకేషన్ చూపించట్లే. క్లోజ్ చేసి ఓపెన్ చేసినా కానీ లొకేషన్ రావట్లేదు. అది ఈ డ్రాప్ లొకేషన్ చూపించట్లేదు. సుభాష్ నగర్ జీడి మెట్ల నుంచి ఇటు పీవీఆర్ మాల్ కాడికి వచ్చిన. పీవీఆర్ బంజారా హిల్స్ పీవీఆర్ ఉంది కదా, అక్కడ పంజాగుట్ట అక్కడ 8.9 kilometers ట్రావెల్ చేసిన. 242 రూపీస్ వచ్చినాయి. 47 minutes ట్రావెల్ టైం పట్టింది.
₹12 జిఎస్టీ కట్ చేసిండు. మన కాడి నుంచి అయితే కమిషన్ ఏం కట్ చేయలేదు. ఇది వచ్చేసి డిజిటల్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్. నెక్స్ట్ ర్యాపిడోలో వచ్చేసి ఒక రైడ్ అయింది, 2 రైళ్ళు అయినాయి. ఇదిగోండి, ఒకటి ₹145, ఇది 1 కిలోమీటర్ ట్రావెల్ చేసిన, అంటే 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన, 1.5 కిలోమీటర్ ట్రావెల్ చేసిన ₹145 వచ్చినాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి 7 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేసిన. ఎక్కడి నుంచి అంటే కోంపల్లి నుంచి కుత్బుల్లాపూర్. మనకు ₹185 వచ్చినాయి పర్ కిలోమీటర్, ₹24 పర్ కిలోమీటర్ పడింది మనకి. ఇది వచ్చేసి కోంపల్లి టు కోంపల్లి ట్రావెల్ చేసిన, ₹145. అన్న ఇప్పుడైతే ర్యాపిడ్ కూడా ఆన్ చేద్దాం, ఓలాలో ఏం పర్లేదు. నా లొకేషన్ చూపించట్లేదు, ఒకసారి మొబైల్ అనే స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. అదైతే ఇంకా చెప్పేకేం లేదబ్బా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. డైలీ కొత్తగా వీడియోస్ పెడతాను మీకు. అది సరే, మరి అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే లొకేషన్ కూడా రావట్లే నాది ఎందుకు. ఒకసారి మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. సరే, మరి అయితే మళ్ళీ అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను మీకు. హాయ్, హలో. ఇప్పుడైతే టైం వచ్చేసి 1 అయింది. రైడ్స్ వచ్చేసి ఇంకో 3 రైడ్స్ అనేది అయినాయి. టోటల్ 5 రైడ్స్ అయినాయి. 5 4 ఒక నిమిషం. ఇప్పుడు వచ్చేసి 2 అయినాయి. ఇంకా ఇందాక 3గా చెప్పింది, ఇప్పుడు 2 అయినాయి. 2 ఓలాలోనే అయినాయి. చూపిస్తా చూడండి, అన్నీ డిజిటల్ పేమెంట్లే వస్తున్నాయి ఈరోజు. ఇది వచ్చేసి 8.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాము. సుభాష్ నగర్ ఇది చూపించా ఆల్రెడీ ఇందాక. ఇంకా ఇది పంజాగుట్ట నుంచి మాదాపూరు. ఇది వచ్చేసి 7.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 24 మినిట్స్ పట్టింది. ఇది వచ్చేసి డిజిటల్ పేమెంట్, ఆన్లైన్ పేమెంటే. ₹203 కస్టమర్ పే చేసిండు, మనకు వచ్చేసి ₹202 ఇచ్చిండు. జిఎస్టీ వచ్చేసి ₹10 కట్ చేసిండు, అంటే మన కాడి నుంచి ఏం కట్ చేయలేదు. అది నెక్స్ట్ ఇది వచ్చేసి మాదాపూర్ నుంచి కోంపల్లి. దీనికి వచ్చేసి టైం చాలా తీసుకెళ్ళింది. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 395, కమిషన్ ఏం కట్ చేసుకోలేదు, కానీ మనకు వచ్చేసి ₹393 ఇచ్చిండు. జిఎస్టీ వచ్చేసి ₹19 జిఎస్టీ కట్ చేసిండు. మన కాడి నుంచి అయితే ఏం కట్ చేయలేదు, ₹2 కట్ చేసిండు, అంటే మనకు వచ్చేసి 393 ఇచ్చిండు. అంతే. ఇంకా ఇప్పుడు లంచ్ చేశాక మళ్ళీ లాగిన్ అవుతాను. ఇన్సెంటివ్ వచ్చేసి కొంతమందికి యాడ్ అయింది, మనకైతే ఇంకా కాలేదు. మార్నింగ్ అన్నారు 2023-24 మోడల్ వెహికల్స్కి మాత్రమే ఇన్సెంటివ్ వచ్చిందని. మళ్ళీ మనకైతే ఏం మిగతా ఇంకొంతమందికి కూడా వచ్చిందన్నారు. తర్వాత అయితే మనకైతే ఏం రాలేదు. టోటల్ వచ్చేసి ఓలాలో 800, ర్యాపిడోలో 300 అయింది. టోటల్ 1100 అయింది. ఇప్పటికైతే 1100 అయింది టోటల్. అది ఇంకేం చెప్పాలి, ఏం లేదు. అదే ఉన్నా ఈవినింగ్ కల్లా ఇవ్వచ్చు మనకి ఇన్సెంటివ్. అయినా 8 రైడ్స్ పెట్టింది, అయినా మనం అన్ని సర్చ్ బుకింగ్స్ యాక్సెప్ట్ చేసినాం. ఈరోజు మనకి ఇన్సెంటివ్ పెట్టినా కానీ ఏం ప్రాఫిట్ ఏం ఉండదు. అది ఓకే. మరి అయితే మళ్ళీ అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. నేను ఇప్పుడు లంచ్కి వచ్చాను. ఇంకా డైరెక్ట్ కోంపల్లి అన్నది కదా, ఇంకా ఇక్కడే లంచ్ చేసుకొని లంచ్ అయినాక మళ్ళీ 4కి అట్లా లాగిన్ అవుతాను. అదైతే ఓకే. మరి అయితే
ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియోస్ అనేవి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఛానల్ అనేది లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఛానల్ అనేది వేరే వాళ్ళకి కూడా వెళ్తుంది. వీడియో అనేది యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది వేరే వాళ్ళకి, అందుకు చెప్తున్నాను. లైక్ అనేది ఖచ్చితంగా చేయండి. 200-300 మెంబర్స్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం 10-15 మెంబర్స్ చేస్తున్నారు అంతే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది. ఓకే, మరి అయితే తర్వాత అయితే మళ్ళీ లాగిన్ అయినప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను మీకు. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడైతే డ్యూటీ అయితే 5కి ఎక్కినా, ఈవినింగ్ 4కి ఎక్కుతా అన్నా కదా, లేట్ అయింది. 4:30కి ఏమో ఎక్కినా. ఫస్ట్ రైడే బాగా 1 అవర్ తీసుకెళ్ళింది. 7 కిలోమీటర్స్ 1 అవర్ తీసుకెళ్ళింది. ఈరోజు అయితే బాగా ట్రాఫిక్లో అయితే బాగా ఇరుక్కున్నా మార్నింగ్ నుంచి. అది టోటల్ వచ్చేసి 7 + 2 9 రైడ్స్ చేసిన. ఓలాలో వచ్చేసి 7 రైడ్స్, దీంట్లో ర్యాపిడోలో వచ్చేసి 2 రైడ్స్ తీసిన. ఇన్సెంటివ్ అంటే మనకి ఇవ్వలేదు, కొత్త వెహికల్స్కి ఇచ్చిందంట. 2023-2024 మోడల్ వాళ్ళకి కిలోమీటర్ 20 రూపీస్ ప్రకారం ఇన్సెంటివ్ పాతదే పెట్టిందంట. కానీ దానికన్నా మనం ఎక్కువే కొట్టినాం. ఈరోజు అన్ని సర్జ్ బుకింగ్సే అయినాయి. సర్జ్ బుకింగ్స్ అయినా కూడా మనకు పేమెంట్ అయితే ఏం కాలేదు ఎక్కువ, అంటే తక్కువ కిలోమీటర్స్ తిరిగినాం. టోటల్ వచ్చేసి 132 కిలోమీటర్స్ తిరిగినాం ఈరోజు. చూపిస్తా చూడండి, ఈవినింగ్ నుంచి చేసినవి చూపిస్తాయి. ఇప్పుడు ఒకటి చూపిస్తాయి. ఇప్పుడు ఈవినింగ్ నుంచి చేసినవి. ఈవినింగ్ వచ్చేసి ఓన్లీ ఓలాలోనే చేసిన, ర్యాపిడోలో ఏం చేయలేదు. మార్నింగ్ చేసింది. ఇది 4:47కి రైడ్ పడింది. 4:30కి లాగిన్ అయినా. ఇదిగోండి 8.6 కిలోమీటర్స్ 45 మినిట్స్ టైం పట్టింది. గుండ్లపోచంపల్లి నుంచి జీడిమెట్ల 8.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాము. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 222 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 11 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 220 రూపీస్ కట్ చేసిండు. అంటే మన కాడ నుంచి 2 రూపీస్ కట్ చేసిండు. అంటే 1 రూపీ 45 పైసా కట్ చేసిండు. అంటే ఎక్కువ కట్ చేయట్లేదు. నెక్స్ట్ రైడ్ వచ్చేసి 5:42కి పడింది. ఇది వచ్చేసి 11 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన. బొల్లారం నుంచి, ఇది బొల్లారం కాదు కోంపల్లె, కానీ బొల్లారం అని వస్తుంది ఇందులో. కోంపల్లి నుంచి రసూల్పుర మెట్రో స్టేషన్ కాడికి పాస్పోర్ట్ ఆఫీసు. దీనికి వచ్చేసి 396 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి 37 రూపీస్ జిఎస్టీ కమిషన్ కట్ చేసుకుండు. 23 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 335 రూపీస్ మనకి ఇచ్చిండు. ఒక్క నిమిషం, సారీ అది పూర్తి చెప్పలేదు, బ్యాక్ వచ్చేసిన. ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 11 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 43 మినిట్స్ పట్టింది. 335 రూపీస్ మనకు వచ్చింది ఈ రైడ్లో అయితే. 11 కిలోమీటర్స్కి 335 సర్జ్ బుకింగ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి రాంగోపాల్పేట్ కిమ్స్ హాస్పిటల్ నుంచి మౌలాలి, కిమ్స్ హాస్పిటల్ నుంచి మౌలాలి ఇది. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 326 రూపీస్, కానీ కస్టమర్ 340 రూపీస్ ఇచ్చిండు. దాంట్లో నుంచి కమిషన్ 3 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు. 16 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 306 రూపీస్ ఇచ్చిండు. టోటల్ వచ్చేసి 13 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 54 మినిట్స్. అది నెక్స్ట్ వచ్చేసి ఇది చెర్లోపల్లి నుంచి ఎస్ రావు నగరు. దీనికి వచ్చేసి 196 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి 19 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు. 11 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 165 రూపీస్ ఇచ్చిండు. ట్రావెల్ టైం వచ్చేసి 13 మినిట్స్. ట్రావెల్ డిస్టెన్స్ వచ్చేసి 3.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. ఇది ఇంకా
టోటల్ వచ్చేసి 1865 రూపీస్ అయింది ఈరోజు ఓలాలో. నెక్స్ట్ ర్యాపిడోలో వచ్చేసి 2 rides అండ్ మార్నింగ్ చెప్పాను కదా, మార్నింగ్ చూపించాను ఆల్రెడీ 330 రూపీస్. టోటల్ వచ్చేసి 2200 అయింది, 5 రూపీస్ తక్కువ. మనకి ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చింది కదా 15 రూపీస్, దాంతో కలిపి 2200 వేసుకుందాం. ఇంకా దీంట్లో నుంచి మనకి డీజిల్ వచ్చేసి 950 రూపాయలు డీజిల్ తాగింది ఈరోజు. 1250 రూపాయలు ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1250 రూపీస్. ఇది ఇదబ్బా ఉన్నాయి ఈరోజు డ్యూటీ అయితే. ఈరోజు ట్రాఫిక్లో అయితే బాగా ఇరుక్కున్నా. 132 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం ఈరోజు. 4 లీటర్కి వచ్చేసి 14.3 వచ్చింది. 950 రూపీస్ డీజిల్ అయితే అయింది. 1200 ప్రాఫిట్ వచ్చింది అంతే. డ్యూటీ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు, మళ్ళీ ఈవినింగ్ 4:30 నుంచి 9 వరకు చేసిన. ఈవినింగ్ 4.5 hours, మార్నింగ్ ఒక 5 hours, 5 hours, టోటల్ 9.5 hours చేసిన. 9.5 hours చేస్తే 1200 అనే మిగిలింది. అది మీరైతే మార్నింగ్ చెప్పాను కదా ఆల్రెడీ, మీకు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ మంత్ ఎండింగ్లో ఎంత వచ్చింది అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. అనేది ఎన్ని రోజులు డ్యూటీ చేసినా, ఎంత మిగిలింది, ఎంత వచ్చింది అనేది డీటెయిల్గానే చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత డీజిల్ పోయింది, ఎంత మనకు మిగిలింది అనేది చెప్తాను. అదైతే ఇంకేమున్నా అబ్బాయి చెప్పేకైతే ఏం లేవు. వెహికల్స్ తీసుకునేటోళ్ళు చూసి ఆలోచించుకొని తీసుకోండి. నేనైతే తీసుకోవద్దు అని చెప్పను, తీసుకో అని చెప్పను. మీరు వీడియోస్ చూస్తున్నారు నావి, మీకే అర్థం కావాలి తీసుకోవాలో తీసుకోవద్దో. అంటే కొంతమందికి 1000 రూపాయలు వచ్చినా 1200 వచ్చినా చాలు ఈ రోజుకి అని ఉంటుంది. కొంతమందికి ఏమో మినిమం 2000-2500 వస్తేనే లాభము అన్నట్టు ఉంటుంది. అందుకు నేను చెప్తున్నాను, ఎవరి ఆలోచన వాళ్ళది. రోజుకు 1000 రూపాయలు వచ్చినా చాలు అనుకునేటోళ్ళు ఆలోచించుకొని తీసుకోండి. 2000 కావాలి, 2500 వస్తేనే మనకు ప్రాఫిట్ వచ్చినట్టు అంటే మీరు కూడా ఆలోచించుకొని. ప్రజెంట్ అయితే అంత డిమాండ్ అయితే లేదు, అంతంత అమౌంట్ అయితే రావట్లేదు అసలు. అది యూబర్ గురించి అయితే నాకు తెలీదు. యూబర్లో కూడా పేమెంట్ అయితే తక్కువే, ఇంతే ఇస్తుండు. నా దీనికన్నా ఘోరంగా ఇస్తుండు యూబర్లో. అది చూసుకోండి. నా వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి వీడియో అనేది. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ లైక్ ఎవరు చేయట్లేదు, ఓన్లీ 10-15 మెంబర్స్ చేస్తున్నారు. 300-400 మెంబర్స్ వీడియోస్ చూస్తే 10-15 మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేస్తున్నారు, సారీ. మిగతా వాళ్ళు కూడా లైక్ చేసినట్లయితే వీడియో అనేది వేరే వాళ్ళకు సజెస్ట్ అవుతుంది. యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకు కూడా పంపిస్తుంది. అందుకు చెప్తున్నాను, మీరు కూడా ఒకరికి హెల్ప్ చేసినట్లయితారు. అది కంటిన్యూగా ఈరోజు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనే చెప్తున్నాను. మీరు చేసుకుంటేనే కదా నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉండేది. ఓకే, మరైతే ఇంకా మీ ఇష్టం. అది మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నట్టు ఇస్తున్నాను, చూపించి ప్రూఫ్ చూపించి మరీ ఇస్తున్నాను. ఒకవేళ ఇన్సెంటివ్గా ఏమన్నా అప్డేట్ చేస్తే ఖచ్చితంగా పెడతాను రేపటి వీడియోలో. ఈ 3 డేస్కి అయితే పెట్టిందంట, ఫ్రైడే, సాటర్డే, సండే కొత్త వెహికల్స్కి 2023-24 మోడల్ వెహికల్స్కి 20 రూపీస్ per కిలోమీటర్ పెట్టిండు. అన్నీ 16 మోడల్ కాబట్టి పెట్టలేదు మనకి. ఒకళ్ళు పెట్టకుండా వాళ్ళకన్నా ఎక్కువే వచ్చినట్టే మనకి. అది ఓకే, మరి అయితే బాయ్ అందరికీ, గుడ్ నైట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.